న్యస్యామ్యకించిన శ్రీమాన్ అనుకూలోన్యవర్జితః విశ్వాస ప్రార్థనాపూర్వం ఆత్మరక్షాభరం త్వయి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో శరణాగతి తత్వంతో మనమందరం కూడా ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం యొక్క గొప్పదనం అలాంటిది. అందుకే అంటున్నారు, న్యస్యామి అకించిన శ్రీమాన్. నా యొక్క భారమునంతటినీ కూడా స్వామి నీ పాత పద్మముల చెంత నేను విడిచిపెడతాను. నాకేది కూడా అవసరం లేదు. నీ ఉన్నావు కదా నాకు రక్షకుడుగా, నీవే నా యొక్క జన్మమునకు కారకుడుగా ఉంటూ నన్ను రక్షిస్తూ ఉన్నావు కనుక నాకంటూ ప్రత్యేకమైనటువంటి ఇచ్ఛలు కోరికలు ఏది కూడా ఈ లోకంలో లేవు. కనుక స్వామి న్యస్యామ్యకించిన శ్రీమాన్ అనుకూలోన్యవర్జిత, నాకు అనుకూలమైనటువంటిది నీవు తప్ప ఇంకేది లేదనేటువంటి సారాన్ని నేను గ్రహిస్తాను. అనుకూల అన్యవర్జిత, అనుకూలోన్యవర్జిత విశ్వాస ప్రార్థనాపూర్వం. నీ మీద ఎంతో గొప్ప విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా నా భారాన్నంతటినీ కూడా నీ పాదముల చెంత ఉంచేస్తాను. విశ్వాస ప్రార్థనాపూర్వం ఆత్మరక్షాభరం త్వయి. నా ఆత్మరక్షణ భారాన్ని నీ పాదపద్మముల చెంత విడిచేస్తున్నాను, నీవే నన్ను రక్షించు అని కోరుకోవాలి. ఈ ఒక్క కోరికని, ఈ ఒక్క ప్రార్థనని, ఈ ఆత్మరక్షాభరణ సమర్పణాన్ని కనుక మనం ఆచరించాము అనంటే చాలు, ఎంతో ప్రశాంతంగా మనం జీవితాన్ని గడపగలుగుతాం. ఈ ఆత్మరక్షాభరణము చేయకపోతే ఈ సంసార సాగరంలో ఎక్కడెక్కడ లేని బాధ్యతలన్నీ కూడా తెచ్చి తెచ్చి మరీ నెత్తిన పెట్టుకొని ఈ జీవుడు అమ్మో నేనే అంతా నాకే అంతా అనుకొని కష్టపడి 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 కష్టాలతోనే కడతేరిపోతాడు. అలా కష్టాలతోనే కడతేరిపోతూ ఉంటే మరి నీ కోసము నువ్వెప్పుడు ముక్తి మార్గం కోసం ధర్మాచరణ చేస్తావు? చేయలేవు కదా. అదే నీవు ధర్మాచరణ చెయ్యాలి అంటే నీ ఆత్మరక్షాభరణాన్ని భగవంతుడికి సమర్పిస్తే నీవు ఆత్మ భారము నుండి విముక్తుడవుతావు. అప్పుడు నీవు ధర్మ మార్గంలోకి వెళ్ళవచ్చు, ముక్తి మార్గంలో ఎంతో చక్కగా భగవంతుణ్ణి పొందవచ్చు. ఇది మనకు శాస్త్రము సూచిస్తున్నటువంటి చాలా గొప్పదైనటువంటి ఉపాయం. ఏదైనా ఒక కార్యం చేయాలి అనంటే మనకు ఉపాయం కావాలి. ఎక్కడో చెట్టు చివరిలో ఉండేటువంటి ఫలాన్ని పొందాలి అంటే ఆ ఫలమును పొందడానికి మన చేత ఒక ఉపాయి కావాలి. ఏ దోటో కావాలి, ఒక బాణమో కావాలి, లేదా ఒక రాయి కావాలి. దాంతో గట్టిగా కొడితే మరి ఆ ఫలము చేతికి వస్తుంది. లేదా చెట్టు ఎక్కి వెళ్ళి తీసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలన్నా మనకు ఉండాలి. అంటే ఈ ఉపాయములు చూడండి, లౌకికంగా ఒక పండుని సాధించడానికి పండు కన్నా భిన్నమైనటువంటివి ఆ పండును పొందడానికి ఉపాయాలుగా వస్తున్నాయి. కానీ భగవంతుడు అనేటువంటి ఫలాన్ని మనం పొందడానికి ఉపాయం కూడా భగవంతుడే. తానే స్వయంగా ఉపాయమై, తానే స్వయంగా ఉపేయమై మనల్ని గొప్పగా అనుగ్రహిస్తాడు. మనం కనుక వారికి ఆత్మభరణ్యాసాన్ని ఒనర్చి కనుక భగవత్ కైంకర్యం చేస్తే ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. ఇటువంటి గొప్పదైనటువంటి తాత్విక సిద్ధిని మనం అందరం కూడా పొంది గొప్పగా భక్తి ప్రపత్తులతో ఆ గోవిందుణ్ణి ఆరాధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున నవంబర్ 6వ తేదీ కార్తీక మాస కృష్ణపక్ష పాడ్యమి తిథి.
ఈ పాడ్యమి తిథికి అధిదేవుడు అగ్నిదేవుడు. ఈరోజు అగ్ని కార్యమును ఎంతగా ఆచరిస్తామో అంతగా గొప్పదైనటువంటి మేధాశక్తిని, గొప్పదైనటువంటి ఫలాన్ని మనం పొందగలుగుతాం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం భరణి నక్షత్రం. భరణి స్యాద్యమో యామ్య అంటారు. యమదేవతాక నక్షత్రం. జాగరూకతతో ధర్మాచరణలో ఉండాలి నేను అనేటువంటి బుద్ధిని ఆ యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ రోజున గురువారం. ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహానుగ్రహం కొరకు మనం అందరం కూడా ఈ రోజున ఆరాధన చేయాలి. గురుణా దేహపుష్టిశ్చ బుద్ధి పుత్రార్థ సంపద. చక్కనైనటువంటి బుద్ధిని, పుత్ర అర్థ సంపదలను కూడా గురుగ్రహం మనకు అందజేస్తుంది. మరి మనందరం కూడా ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని తత్తత్ తిథి నక్షత్ర అధిదేవత ఆరాధనలు మనం అందరం కూడా చేస్తూ ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య మహిషిగా వెలుగొందుతున్నటువంటి మహాలక్ష్మి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఘంటాస్వరూపులు వేదాంత దేశికుల వారు. అనంతసూరి తోతారంభ దంపతులకు కలిగినటువంటి సంతానం. అది కూడా వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం చేత వీరు అవతరించడం జరిగినది. వేదాంత దేశికుల వారు వెంకటనాథులు అని పేరు. శ్రీనివాసుని యొక్క దయాగుణం పైన దయాశతకం అనేటువంటి అద్భుతమైన స్తోత్రాన్ని రచించారు. మనం ప్రతి శనివారం కూడా ఈ దయాశతకం అనేటువంటి స్తోత్రాన్ని తిరుమల క్షేత్రంలో వింటూనే ఉంటాం. అందులో దేవదేవుని యొక్క దివ్య వక్షస్థలంలో విరాజిల్లుచున్నటువంటి మహాలక్ష్మిని స్తుతిస్తూ సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. సమస్త జననీం వందే అన్నారు. అంటే జనని అనే శబ్దానికి తల్లి అని అర్థం. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనే అద్భుతమైనటువంటి వాక్యం ఉన్నది. లోకంలో జనని తల్లి, అలాగే జన్మభూమి పుట్టినటువంటి భూమి, ఈ రెండూ కూడా స్వర్గం కన్నా కూడా మిన్న అని చెప్పారు. అంచేత ఆ సమస్త జననీం వందే. వందే అంటే నమస్కరిస్తున్నాను. ఎవరిని నమస్కరిస్తున్నాను అంటే సకల లోకములకు కూడా తల్లి అయినటువంటి ఆవిడను నమస్కరిస్తున్నాను. ఎవరావిడ అంటే చైతన్య స్తన్యదాయిని. చైతన్యం అనేటువంటి పాలను,
చైతన్యం అనేటువంటి ఆ స్తన్యాన్ని ఇస్తున్నటువంటి దాయినీం, ఇస్తున్నటువంటి శ్రీనివాసస్య శ్రేయసి, సాక్షాత్తు ఆ తిరువేంకటముడయాళ్ళు అనబడేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రేయసీం, శ్రేయప్రదం అంటే శ్రేయస్కారిణి అయినటువంటి కరుణామివరూపిణి, శ్రీనివాసస్య కరుణామివరూపిణి అని చెప్పినప్పుడు ఆ కరుణా మూర్తి భవించినటువంటి కరుణ కలిగినటువంటి శ్రీనివాసుని యొక్క కరుణాస్వరూపిణి అయినటువంటి ఆ మహాలక్ష్మికి నమస్కారం అన్నారు. దీనివల్ల మనకేం తెలుస్తున్నది అంటే జగజ్జనని లోకమాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య మహిషి, శ్రీమన్నారాయణుని యొక్క దివ్య దేవేరి అయినటువంటి మహాలక్ష్మిని మనం ఎల్లప్పుడూ కూడా స్తోత్రం చేయాలి. వైష్ణవ సంప్రదాయంలో ఒక గురు పరంపర ఉన్నది. ఆ గురు పరంపరలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆది గురు, తరువాత మహాలక్ష్మి, తరువాత విశ్వక్సేనుల వారు, ఈ ప్రకారంగా గురు పరంపర ఉంది. అలాగే ఆరోహణ క్రమం అవరోహణ క్రమం, స్వాచార్యుని నుండి స్వామివారి వరకు శ్రీమన్నారాయణకు గురు పరంపర ఉంటుంది. ఇది అంటే ఆరోహణం. అవరోహణ క్రమం అంటే స్వామివారి దగ్గరుండి స్వాచార్యుని వరకు. ఇక్కడ అమ్మవారు మధ్యలో ఉన్నారు. అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. సమస్త జననీయం వందే అన్నారు. ఒక తల్లి ఏం చేస్తుందంటే లోకంలో తన బిడ్డకు హితమైనటువంటి ఆ స్తన్యాన్ని ఇచ్చి ఆవిడ పోషిస్తుంది. అంటే ఆ తల్లి పాలు అనేది చాలా శ్రేష్టం. అది కూడా ఎంతో అమృతాయమానంగా ఉంటుంది. ఆ తల్లి పాల చేత ఆ శిశువు చక్కగా పెరుగుతుంది. అలాగే ఈ అమ్మ జగజ్జనని ఉన్నదే మహాలక్ష్మి, చైతన్యం అనేటువంటి స్తన్యాన్ని ఇచ్చి మనల్ని అందరినీ కూడా పెంచుతున్నది. ఏమిటి చైతన్యం అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు, అతనిని ఆశ్రయించు అని అతనిలో ఒక చైతన్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల ఒక తల్లి ఒక బిడ్డను ఎలా అక్కడ పుష్టియుక్తంగా చేస్తుందో అలాగే ఈ మహాతల్లి శ్రీనివాసుని యొక్క దివ్య మహిషి ఆవిడ ఏం చేస్తున్నది అంటే ఇటువంటి చైతన్య స్తన్యాన్ని ఇచ్చి ఆ భక్తుణ్ణి పరిపుష్టి చేసి ఆ భగవంతుని యొక్క దివ్య పాదార విందాన్ని ఆశ్రయించేట్టు చేస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం భగవంతుడు మనల్ని కాపాడుతున్నాడని, కానీ భగవంతునితో పాటు మహాలక్ష్మి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. మహాలక్ష్మి లేకుండా భగవంతుడు ఉండడు. శ్రీమాన్ నారాయణోన పతి అని మనకు స్తోత్రం చెప్తుంది కనుక ఆ ప్రకారంగా ఇక్కడ సమస్త జననీం వందే, సకల లోకములకు అందరికీ కూడా జననీ ఆ మాత, చైతన్య స్తన్యదాయిని ఆ చైతన్యమైనటువంటి స్తన్యాన్ని ఇచ్చున్నది. అదే ప్రకారంగా ఇక్కడ స్తన్యం అంటే పాలు అంటే మంచి విషయాలను తెలియజేస్తుంది. అర్థపంచక జ్ఞానం, ఈ ప్రకారంగా ఈ జ్ఞాన ప్రసాదం, ఆ ప్రసాదాన్ని ఇచ్చి మనల్ని అందరూ కూడా పోషిస్తుంది. ఈ ఆత్మలకు నిత్యమైనటువంటి ఒక పుష్టిని కలిగిస్తుందట ఆ మహాతల్లి. అదే ప్రకారం ఆ జీవాత్మలు మహాలక్ష్మి చేత అంటే భగవంతుడి యొక్క దయ ఉంటుంది. ఆ భగవంతుణ్ణి దయావాన్గా చేసేది ఎవరు అంటే మహాతల్లి. అతన్ని దయాస్వరూపుడిగా తీర్చిదిద్దునది మహాలక్ష్మి. అంచేత మహాలక్ష్మి ఇక్కడ మనం విశేషంగా కొలవాలని చెప్తూ ఈ ప్రకారంగా ఆ అర్థపంచక జ్ఞానం కలిగి మోక్షోపాయం ఏదైతే ఉందో ఆ మోక్షోపాయాన్ని తెలియజేస్తుంది ఈ జగజ్జనని. అందువల్ల ఈ మహాలక్ష్మి శ్రీనివాసునికి శ్రేయస్కారిణి అన్నారు. శ్రేయసీం శ్రీనివాసస్య, ఇది ఏమైనా బాగుందా అంటే ఆ భగవంతుడి కూడా అప్పుడప్పుడు హితం చెప్తుందట. ఏ సమయంలో అయితే భక్తులు పాపిష్టులు వస్తారు భగవంతుని కోరుతారు, ఆ సమయంలోనే కాదు కూడదు అంటాడు, ఈవిడ శ్రేయస్సును కలిగిస్తుంది. అలాగే శ్రీనివాసుడు తన యొక్క పేరులో ఆ శ్రీ వియోగాన్ని సహించట.
అందువల్ల అతడు శ్రీనివాసుడయ్యాడు. అటువంటి శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణి అంటే సర్వకాలాలలో ఆ భగవంతుని దగ్గరే ఉండి మనల్ని అందరినీ కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉన్నటువంటి ఆ మహాతలికి నమస్కారం అన్నారు. అలాగే ఈవిడ అజ్ఞాత నిగ్రహ, ఆవిడికి నిగ్రహం అనేది తెలియదట. అటువంటి శ్రేయస్కారిణి అయినటువంటి మనకు శ్రేయస్కారిణి, శ్రీనివాసునికి కూడా శ్రేయస్కారిణి, చైతన్యం అనేటువంటి స్తన్యాన్ని ఇచ్చినది, సకల లోకములకంతా కూడా అధిపత్ని అయినటువంటి అందరికీ కూడా తల్లి అయినటువంటి ఆ మహాలక్ష్మిని నమస్కరిస్తూ శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చెగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. కళ్యాణకారీ కళ్యాణం పాపకారీ చ పాపకం తేన గచ్చతి సంసర్గం స్వర్గాయ నరకాయ చ. ఈ మహత్తర సూక్తి కూడా వ్యాసభగవానుల వారు మహాభారతంలో సైరంధ్రి పాత్ర ద్వారానే పలికించారు. విరాట్ రాజు గారికి చెప్తూ, ఒక్క విరాట్ రాజుకే కాదు, ఆ కురుకూటంలో కొలువుదీరి ఉన్నటువంటి అందరూ ఉన్నారు, కంకుభట్టు అందరూ, ధర్మరాజు వాళ్ళంతా కూడా మారువేషాల్లో ఉన్నారు అక్కడ, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంది ఆ తల్లి, కళ్యాణకారి కళ్యాణం. ఏ మానవుడైతే, ఏ జీవుడైతే తన జీవితంలో సత్కార్యాలు ఆచరిస్తున్నాడో ఆ సత్కార్యాల ఫలితాన్ని వాడు తప్పకుండా పొందగలడు. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్ అని భగవానుడే చెప్పాడు. కాబట్టి ధర్మాచరణము అన్నది, సత్యనిష్ట అన్నది, కళ్యాణ గుణాల వాలమైనటువంటి దీక్ష దక్షత అన్నది మన ఆచరణలో సదాచారంలో మనం పాటిస్తే తప్పకుండా మనకు మంచే జరుగుతుంది. పాపకారీచ పాపకం, తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని కోరుకొని పాపకార్యాలు చేయడం ప్రారంభించారంటే ఆ పాపమే అనుభవించవలసి వస్తుంది. కర్మబంధం ఎప్పటికీ వదలదు, అది మంచిదైనా చెడుదైనా. సత్కార్యాలు చేసినా సత్కర్మ చేత కలిగే ఫలితం తప్పకుండా లభిస్తుంది. దుష్టకార్యాలు చేసిన వాడికి ఆ దుష్కర్మ యొక్క ఫలితం తప్పకుండా లభిస్తుంది. అందులో నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. కర్మను ఎవడూ తప్పించలేడు అనే పెద్దలు చెప్పారు. వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి, ఆచార్య పురుషులు ప్రబోధిస్తూ ఉన్నారు. కాబట్టి స్వర్గాయ నరకాయ చ, మానవ జీవితంలోనే స్వర్గము ఉన్నది, నరకము ఉన్నది. వాడు కోరుకుంటే స్వర్గాన్ని తప్పకుండా జయించగలడు, లేదంటే అధఃపాతాళానికి వెళ్ళిపోగలడు. ఈ రెంటికి కూడా కారణం మానవుని ప్రవర్తనమే, మానవుని యొక్క అంతరంగమే. మనస్సులో అంతరంగంలో చేసే మంచి ఆలోచనలు చేసి ఆ మంచి ఆలోచనలకు ప్రతిఫలంగా మంచి కార్యాలు మనం చేయగలిగితే అక్కడ మనం కళ్యాణదాయకమైనటువంటి అంశాలే అనుభవిస్తూ ఉన్నాం. మహాభారతంలో కానీ ఎక్కడైనా భాగవతం ఏం చెప్తూ ఉంది, పాంచాలి కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చంచద్గర్వుల ధార్తరాష్ట్రుల అని చంపించి గోవిందుడిప్పించిన రాజ్యము ధర్మపుత్రునకు
కల్పించన్ మహాఖ్యాతి చేయించన్ 3 తురంగ మేధవులు దేవేంద్ర ప్రభావంబునన్ అని పోతన్న మహాకవి చెప్పాడు. అంటే వ్యాసుల వారు చెప్పిన పరమార్థమే ఇదంతా కూడా. కౌరవుల యొక్క ఆయుః ప్రమాణం కృష్ణ భగవానుడు ఎప్పుడో హరించేశాడు. భగవద్గీతలో అదే చెప్పాడు, నీవు నామమాత్రంగా నిమిత్తమాత్రో భవ అన్నాడు. అంటే ఎప్పుడు సంహరించాడు వాళ్ళని? ఎప్పుడైతే ద్రౌపది అమ్మవారికి వస్త్రాపహరణం చేయాలనే ప్రయత్నం చేశారో ఆనాడే వారి యొక్క ఆయుః ప్రమాణాలని కూడా కృష్ణ భగవానుడు హరించాడు. పాంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చంచద్గర్వుల నామమాత్రంగా కురుక్షేత్రంలో చంపించాడు. ఆ రోజే వాళ్ళని చంపేశాడు. అదే చెప్పాడు పరమాత్మ. అదే కళ్యాణకారి. కళ్యాణం అంటే కళ్యాణదాయకమైనటువంటి రీతిలో సదాచారాన్ని పాటించి సత్యనిష్టతో ప్రవర్తించి ధర్మాన్ని ఆచరించినటువంటి వాడికి కళ్యాణమే జరుగుతుంది, శుభ పరంపరలే జరుగుతాయి, మంచినే అనుభవిస్తాడు. అలా కాకపోతే పాపకారీచ పాపకం, పాపం చేసినవాడు తొడలు విరిగి దుర్యోధనుడు అలా పడి ఉన్నప్పుడు మృత్యుశయ్యపై పరుండే సమయంలో ఆయన స్మరించుకున్నాడట తాను చేసిన పాపాలన్నీ కూడా. లక్క ఇంట్లో కాల్చే ప్రయత్నం చేశాడు, ఇంకా అమ్మవారిని వస్త్రాపహరణ చేయించే అవన్నీ కూడా గుర్తొస్తాయి కదా. కాబట్టి కర్మబంధం ఎప్పుడూ వదలదు ఎవరినీ కానీ. కాబట్టి అధికారులైనా మహారాజులైనా ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులైనా కానీ ఈరోజు మనకు అధికారం ఉంది కదా అని విర్రవీగారంటే రేపు తప్పకుండా వారు కష్టాల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా మనము జవసత్వాలు కలిగి బాగా ఉన్నప్పుడే ఆ పరమాత్మను మెప్పించే మంచి పనులు చేయాలి. కళ్యాణదాయకమైనటువంటి రీతిలో సదాచారాన్ని పాటించాలి, పాపాన్ని వదిలిపెట్టాలి. అదే స్వర్గము నరకము అంటే మనం స్వర్గాన్నే స్వర్గం అంటే ఆనందము, నరకం అంటే దుఃఖము. మనం దుఃఖాన్ని కోరుకోకూడదు, ఆనందాన్నే కోరుకోవాలి. ఆ ఆనందాన్నే ప్రసాదించమని పరమాత్మను నిరంతరము మనము ప్రార్థించాలి.